హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నాకు తెలిసి ఇది వరల్డ్‌లోనే బెస్ట్ ప్యాక్ అని చెప్తానండి. చాలా బాగా వర్క్ అవుతుంది. షాంపూ ఉంటే చాలు. సో, మరి లేట్ ఎందుకు? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ఇందుకోసం నేనైతే క్లినిక్ ప్లస్ తీసుకుంటున్నానండి. మీరు డవ్ కానీ, కార్తిక కానీ, మీరా కానీ, క్లినిక్ ప్లస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఏ షాంపూ కావాలంటే ఆ షాంపూ తీసుకోవచ్చండి. సో, ఒక షాంపూ అయితే సరిపోతుందండి. ₹1 అయితే. ఇక ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందుట్లోకి షాంపూ అయితే వేసుకోవాలండి. తప్పకుండా ట్రై చేయండి. ఎంత బ్లాక్‌గా ఉన్న స్కిన్ అయినా సరే ఖచ్చితంగా వైట్‌గా అవుతుంది. ఇది ఓన్లీ ఫేస్‌కే కాదండి, నెక్‌కి, హ్యాండ్స్‌కి మొత్తం బాడీ అంతా ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, నెక్ పైన ఎక్కువగా మురికి అనేది పెరిగిపోతూ ఉంటుంది కదండీ! ఆ మురికిని కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఎలాంటి కెమికల్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇక ఇందులోనే కోల్గేట్ పేస్ట్ తీసుకుంటున్నానండి. సో, కోల్గేటే అనేం లేదండి. మీకు ఏ షాంపూ అవైలబుల్‌గా ఉంటే ఆ షాంపూ తీసుకోవచ్చు. కొద్దిగా షాంపూ తీసుకోండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా డాబర్ రెడ్ ఇలాంటివి స్పైసీ ఉన్నటువంటి పేస్టులు తీసుకోవద్దండి. ఈ విధంగా కొద్దిగా స్వీట్‌గా ఉంటాయి కదండీ పేస్టు, అలాంటి పేస్ట్ తీసుకోండి. పేస్ట్ కూడా స్కిన్‌ని ఇన్‌స్టెంట్‌గా గ్లోయింగ్‌గా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో, మీకు ఏ పేస్ట్ అవైలబుల్‌గా ఉంటే ఆ పేస్ట్‌ని కొద్దిగా తీసుకోవాలి. ఇక ఇందులోనే మన స్కిన్‌ని వైట్‌గా చేయడానికి కోకోనట్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కోకోనట్ ఆయిల్ కానీ, లేదంటే ఆల్మండ్ ఆయిల్ కానీ, ఈ రెండిట్లో మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే అది తీసుకోండి. నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నా. ఎందుకంటే ఆల్మండ్ ఆయిల్ అనేది చాలామందికి అవైలబుల్‌గా ఉండదు కాబట్టి, కోకోనట్ ఆయిల్ అంటే అందరికీ అవైలబుల్‌గా ఉంటుంది కదండీ! సో, ఆల్మండ్ ఆయిల్ అవైలబుల్‌గా ఉంటే మీరు ఆల్మండ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. లేదంటే ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదండీ! ఆలివ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఒక స్పూన్ వరకు తీసుకోండి సరిపోతుంది. సో, కోకోనట్ ఆయిల్ కూడా డ్రై స్కిన్‌ని మనకు మాయిశ్చరింగ్‌గా ఉండేలాగా, అదేవిధంగా కోకోనట్ ఆయిల్ అనేది స్కిన్‌ని క్లెన్సింగ్ చేస్తుందండి. సో, మాయిశ్చరింగ్‌గా ఉండేలాగా కూడా చేస్తుంది. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు తప్పకుండా కోకోనట్ ఆయిల్‌ని యాడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటో అండి. టమాటో వచ్చేసి మన స్కిన్‌ని ఎంత బ్లాక్‌గా ఉన్నా వైట్‌గా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, మనం హాఫ్ టమాటోని యూజ్ చేసుకుంటున్నామండి. హాఫ్ అయితే సరిపోతుంది. సో, ఈ విధంగా హాఫ్ టొమాటో తీసుకొని ఇందులో ఉన్నటువంటి రసాన్ని ఈ విధంగా మనం ఒక బౌల్‌లో వేసుకున్నాం కదండీ! షాంపూ అదేవిధంగా పేస్ట్ ఇందుట్లోకి పిండుకోవాలి. టమాటో అనేది స్కిన్‌ని క్లెన్సింగ్ చేస్తుందండి. సో, ఈ విధంగా ఒక సగం టమాటోలో ఉన్నటువంటి రసం అంతా పిండుకోవాలి. ఇంకాస్త రసం ఉంటుంది. అది మళ్ళీ మనం నెక్స్ట్ యూజ్ చేసుకుంటామండి. చూడండి, అన్నీ కూడా మనం సాధారణంగా ఇంట్లో యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్సేనండి. ఎలాంటి కెమికల్స్‌ని మిక్స్ చేయట్లేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో, మనం బయట నుంచి కెమికల్స్ ఉన్నవి తెచ్చుకొని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే కన్నా ఈ విధంగా న్యాచురల్‌గా హోమ్ రెమెడీస్ తోటి స్కిన్‌ని వైట్‌గా చేసుకోవడం అనేది బెస్ట్ కదండీ! సో, ఇక పసుపు కూడా స్కిన్‌ని అప్పటికప్పుడు తెల్లగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. పసుపు అనేది డీప్‌గా క్లెన్సింగ్ చేస్తుంది. సో, చాలామంది పసుపును తరచూ ఉపయోగిస్తూ ఉంటారు స్కిన్‌ని తెల్లగా చేసుకోవడానికి. పసుపును ఉపయోగించడం వల్ల కూడా మనకు 100% రిజల్ట్స్ అయితే ఉంటాయండి. సో, ఇక పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఏ ప్యాక్ అయినా వేసుకునేటప్పుడు ముందుగా ఫేస్‌ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఫేస్ అదేవిధంగా నెక్, హ్యాండ్స్ అంతా కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడి టవల్ తోటి తుడుచుకున్న తర్వాతనే ప్యాక్ వేసుకోవాలండి. డస్ట్ పైన అలాగే ఎప్పుడు ప్యాక్ అనేది వేసుకోవద్దు. ఇదొచ్చేసి ముఖ్యంగా రాత్రిపూట అప్లై చేసుకోండి. సో, పగటిపూట సమయం ఉందనుకున్నట్లయితే పగటిపూట కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నేను నా హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తాను చూడండి. రిజల్ట్ కూడా నా హ్యాండ్ ఎలా వైట్‌గా వచ్చిందన్నది కూడా. సో, అప్లై చేసుకోవడానికి బ్రష్ ఉన్నట్లయితే బ్రష్ తోటి అప్లై చేసుకోండి. కానీ కాటన్ అయితే ది బెస్ట్ అని చెప్తానండి నేను. ఎప్పటికప్పుడు యూజ్ చేసి పడేయొచ్చు. హైజెనిక్‌గా ఉంటుంది. బ్రష్‌ని యూజ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా గోరువెచ్చని నీటితో హాట్ వాటర్ తోటి ఖచ్చితంగా వాష్ చేయండి. ఎందుకంటే బ్రష్ మధ్యలో అంతా బ్యాక్టీరియా అనేది ఉండిపోయి మన స్కిన్ పైన ర్యాషెస్ అనేవి వస్తాయి. సో, అది ఏమీ ఉండకుండా ఉండాలంటే ఈ విధంగా కాటన్ తోటి అప్లై చేసుకోండి. బ్రష్ తోటి కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే నీట్‌గా వాష్ చేసుకోండి. ముఖ్యంగా నెక్ పైన ఉన్నటువంటి ఆ మురికి అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి మనం ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి ఈ రెమెడీ వల్ల. ఇది వచ్చేసి ఫస్ట్ మనము క్లెన్సింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్యాక్. ఇందులోనే మరొక ఇంగ్రీడియంట్స్, అది కూడా మన ఇంట్లో అవైలబుల్‌గా ఉన్నటువంటి ఇంగ్రీడియంటేనండి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ ప్యాక్ వల్ల ముఖం పైన మచ్చలనేవి ఉంటాయి కదండీ! మచ్చలనేవి ఈజీగా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది తెల్లగా అవుతుంది. సో, ఫస్ట్ స్టెప్ ఎప్పటికైనా సరే మనము స్క్రబ్బింగ్ చేసుకోవాలండి. అప్పుడే మనం ప్యాక్ వేసుకున్నప్పుడు ఏంటంటే స్కిన్ అనేది మనకు మంచి గ్లోయింగ్‌గా వస్తుంది. 100% రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తున్నది ఫస్ట్ స్టెప్ అండి. మళ్ళీ సెకండ్ స్టెప్‌కి అన్నీ మిక్స్ చేసుకోవాలని అనుకోవద్దండి. ఇదే సెకండ్ స్టెప్‌కి కూడా సరిపోతుంది. కాకపోతే ఇందులోని మరొక ఇంగ్రీడియంట్ అయితే మిక్స్ చేసుకోవాలండి.
అది కూడా తరచూ మనం ఉపయోగించేటువంటి వస్తువేనండి. బయట నుంచి కొని తేవాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముందుగా ఈ విధంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఖచ్చితంగా 1-2 నిమిషాల సేపు మసాజ్ చేసుకోవాలండి. ఇక ప్యాక్ అయితే తయారు చేసుకుందామండి. సో ఫేస్కి మాత్రమే ప్యాక్ వేసుకోండి. ఇక నెక్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి అంతా కూడా మనం అప్లై చేసుకునేటప్పుడు ముందు మనము స్క్రబ్బింగ్ చేసుకున్నాం కదండి, అలా స్క్రబ్బింగ్ అయితే సరిపోతుంది. ప్యాక్ ఓన్లీ ఫేస్కి వేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా. ఇది వచ్చేసి శనగపిండి తీసుకోవాలండి. 1 స్పూన్ వరకు తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇక ఆల్రెడీ మనం ఒక సగం టమాటోని యూస్ చేసాం కదండి, అందుట్లో ఉన్నటువంటి ఇంకాస్త జ్యూస్ని ఇప్పుడు మనము యూస్ చేసుకోబోతున్నామండి. ఇక అంతేనండి. ఇక ఇందుట్లోని మనం వేరే ఏమీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. మనము ముందుగా నెక్కి, హ్యాండ్స్కి, అదేవిధంగా లెగ్స్కి అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే ముందుగా మనం తయారు చేసుకున్నది అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు మాత్రం ఈ విధంగా శనగపిండి అప్లై చేసుకోండి. మనం ఇప్పుడు మిక్స్ చేసినటువంటి శనగపిండిది మనం నెక్కి, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ సేపు అలాగే ఉంచుకోవాలండి. కొద్దిగా డ్రై అవ్వాలి, ఎందుకంటే అప్పుడే మన స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకొని మనకి గ్లోయింగ్ అనేది వస్తుంది. డ్రై అవ్వనివ్వాలండి ఖచ్చితంగా. సో మీకు సమయం ఉందనుకున్నట్లయితే పగటిపూట కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ముందుగా మనం 1-2 నిమిషాల సేపు స్క్రబ్బింగ్ చేసుకున్నాం కదండి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇదేనండి ప్యాక్. ఈ ప్యాక్ వచ్చేసి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోవాలి. లేదు మాకు సమయం లేదనుకున్నట్లయితే ఖచ్చితంగా 15 నిమిషాలు అయితే ఉంచుకోవాలండి. సో 15 నిమిషాల తర్వాత 15-30 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవచ్చు. కొద్దిగా స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి కదా, అప్పుడే కదా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత వాష్ చేసేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసేసుకోండి, లేదంటే 15 నిమిషాలైనా ఉంచుకోండి. ఇక స్కిన్లో ఉన్నటువంటి గ్లో అనేది మీకు 100% అర్థమవుతుంది. నేను నా హ్యాండ్కి అప్లై చేశాను కదండి, నా హ్యాండ్లో ఉన్నటువంటి రిజల్ట్ అనేది మీకు చూపిస్తాను చూడండి. నా హ్యాండ్ని కూడా ఒక 15 మినిట్స్ అయితే ఉంచానండి. 15 మినిట్స్ తర్వాత వాష్ చేశాను చూడండి. ముందుగా ఎంత బ్లాక్ ఉన్నిందో, అప్లై చేశాక ఎంత గ్లోయింగ్గా ఉందో స్కిన్ అనేది మీకు రిజల్ట్ అనేది అర్థమవుతూ ఉంటుంది. సో అర్థమైంది కదండి. మీరు కూడా తప్పకుండా ఈ ప్యాక్ని ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది సింగిల్ డే కాదండి, వారానికి 2 సార్లు అయినా అప్లై చేసుకోండి. సో స్కిన్ అనేది ఎంత బ్లాక్గా ఉన్నా ఖచ్చితంగా వైట్గా అవుతుంది. 100% నేను గ్యారంటీ ఇస్తున్నానండి. సో ఖచ్చితంగా ఆడవాళ్ళన్న తర్వాత బయటికి వెళ్ళి పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికో లేదా బట్టలు ఆరేయడానికో ఎండలోకి అలా వెళ్తూ ఉంటాము. స్కిన్ అనేది ట్యాన్ అవుతూ ఉంటుంది. సో 100% ట్యాన్ రిమూవ్ అవుతుంది. అదేవిధంగా ఫేస్ పైన ఉన్నటువంటి మచ్చలన్నీ కూడా పోతాయి. సో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ని అప్లోడ్ చేసినప్పుడు మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, నేను 100% వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.